హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ మా మమ్మీ బర్త్డే కాబట్టి నైట్కి డిన్నర్ బయట చేద్దామని ప్లాన్ చేసుకుని మేమైతే బయటకు వెళ్ళిపోయాం. మేమైతే ఎన్ఆర్ఐకి అపోజిట్ లో ఉన్న లిటిల్ విలేజ్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఫుల్ రష్ గా ఉంది రెస్టారెంట్ అంతా. ఎందుకంటే మమ్మీ బర్త్డే జాన్ ఫస్ట్ న్యూ ఇయర్. సో ఇంకా అసలు ఎక్కడ రెస్టారెంట్స్ ఖాళీ లేవుగా అని చెప్పి చివరికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఖాళీ లేవన్నారు. సరే దొరికితే దొరికిద్ది ఖాళీ అని చెప్పి ఇంకా మెల్లగా మేము ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా అలాగా మాట్లాడుకుంటా సరదాగా మేము వెళ్ళాం లోపల దాకా. లోపలికి మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు రెస్టారెంట్ అంతా. క్రిస్మస్కి డెకరేట్ చేసిన క్రిబ్ అండ్ క్రిస్మస్ ట్రీ అన్నీ అలాగే ఉన్నాయి. చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా మంది ఉన్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. చాలా మంది ఇలాగే యూట్యూబ్ ఛానల్కి వ్లాగ్స్ చేసుకుంటున్నారు. ఇంకలోపు మా డాడీ వెయిటర్ని అడిగారు, సీటింగ్ ఏమైనా ఖాళీ ఉందా అండి అంటే, ఖాళీ ఏం లేదండి, ఖాళీ అయిన తర్వాత చెప్తాము అని అన్నారు. సో ఇంకా మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. అలా వెయిట్ చేస్తూ నేను అన్ని తిరుగుతున్నాను అనమాట, ఏమన్నా స్పెషల్గా కనిపిస్తే వీడియోస్ తీసుకుందాము అని. అండ్ అలాగే నాకు ఒక స్పెషల్గా కనిపించింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు అరిసెలు వేస్తున్నారు. ఇక్కడ ఇది కాంప్లిమెంటరీ అంట. ఈ రెస్టారెంట్కి వచ్చిన ప్రతి ఫ్యామిలీకి అవి కాంప్లిమెంటరీగా అయితే ఇస్తారంట. నాకు ఐడియా చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఈలోపు మాకు సీటింగ్ ఖాళీ అయిందండి అని చెప్పి అన్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపల కూడా రెస్టారెంట్ అంబియన్స్ అంతా చాలా బాగుంది. మేము ఒక 13-15 మెంబర్స్ దాకా వెళ్ళాము. వాళ్ళే పాపం అడ్జస్ట్ చేశారు. 2 టేబుల్స్ని దగ్గరికి జరిపేసి చైర్స్ అడ్జస్ట్ చేశారు. మాకు కాంప్లిమెంటరీగా అరిసెలు ఇచ్చారు. అవి కూడా వేడివేడిగా వేసి అప్పటికప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా వాళ్ళు ఒక్కొక్కరు రియాక్షన్స్ చూడండి, బాగున్నాయి అని చెప్తున్నారు. మా మమ్మీ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పింది, అరిసెలు చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి అని చెప్పింది. మేము అలా సరదాగా మాట్లాడుకునేలోపు మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. లాస్ట్ టైం మా రిలేటివ్స్ వెళ్ళినప్పుడు ఇలాగ లిటిల్ విలేజ్లో బాగుంది, అన్నీ బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. అవి ఎంతవరకు బాగున్నాయో ఇప్పుడు తెలిసిపోద్ది అనుకున్నాను, కానీ బాగుంది. మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్కి విజిట్ చేశారా? ఎవరైనా విజిట్ చేస్తుంటే నాకు కామెంట్స్ చేయండి, టేస్ట్లు ఎలా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ బెల్లం నేతి అరిసెలు కూడా అమ్ముతున్నారు. అలాంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోండి. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అఫోర్డబుల్ ప్రైస్కి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మా మమ్మీని అడిగాము, అమ్మని బర్త్డే రోజు ఈవినింగ్ బయటకు వెళ్దామంటే వద్దులే, ఈసారి ఎప్పుడన్నా వెళ్దాము అని అంది. కానీ ఎందుకో మళ్ళీ న్యూ ఇయర్ రోజు మేము బయటకు వచ్చాము. నాకేమో మా మమ్మీ బర్త్డే కానీ మా డాడీ బర్త్డే కానీ ఇలాగ సెలబ్రేట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, చాలా బాగా ఇష్టము. కానీ వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకోరు. ఎందుకులే ఇప్పుడు ఇవన్నీ, ఏం వద్దులే అని అంటూ ఉంటారు. మా మమ్మీ బర్త్డే రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.